HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. పారుపూడి వీరమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లపై అధికారుల సమీక్ష. ఉయ్యూరు పట్టణంలో పారుపూడి వీరమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా జనవరి 28 నుండి ఫిబ్రవరి 11 వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లను డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీఓ షారోన్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గండ దీపాల సమర్పణ మరియు సిడిబండి రోజున భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. తిరునాళ్ల నిర్వహణలో భక్తుల భద్రతే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం సంబంధిత అన్ని శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆడవారు బంగారు ఆభరణాల విషయంలో జాగ్రత్త వహించాలని హెచ్చరించారు. తిరునాళ్ల సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించి పోలీసు శాఖ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు, సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. గండ దీపాలు సమర్పించే భక్తులు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు వారి మార్గదర్శకాలను అనుసరించాలని డీఎస్పీ స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు శుద్ధి చేసిన తాగునీటి సరఫరా నిరంతరం కొనసాగించాలని పారుపూడి వీరమ్మ తల్లి ఉత్సవ కమిటీ సభ్యులకు అధికారులు సూచించారు. దీనిలో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సమావేశం అవుతుంది. ఆర్డీఓ గారు ఈ సందర్భంగా మనం భక్తులకి రేపటి నుంచి 8వ తారీఖు వరకు పోలీసు వారు అన్ని ఏర్పాట్లు చేశారు. కమిటీ వారితో కలిసి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 8వ తారీఖు లోపు రేపు ఎల్లుండి గంట దీపాల యొక్క ఊరేగిపోతుంది. దానికి సంబంధించి ప్రత్యేకంగా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. అదేవిధంగా 2 ఆదివారాలు వచ్చింది. 2 ఆదివారాలు కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. మరి సిడిబండి రోజులు కూడా ఎక్కువ మంది సిబ్బందిని నియమించాం. వీటిగా ఏంటంటే ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ డైవర్షన్స్ పెట్టాం. ఆ 5 రోజులు మిగిలిన రోజుల్లో ప్రతి బట్టి మేము ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తూ ఉంటాం. తర్వాత ఈ పండుగ రోజుల్లో రేపు గంట దీపాల యొక్క సందర్భంగా భక్తులందరూ ఏంటంటే విలువైన ఆభరణాలు మెడలో ధరించకుండా రావాలి. దానివల్ల ఏంటంటే ఎక్కడ జారుతుంది ఏదో కనిపెట్టడం కష్టం. అదేవిధంగా బట్టలు కూడా ఈజీగా అంటుకుపోయేట్లు వేసుకోకుండా లూజ్ వస్తువులు కాటన్ వస్తువులు ఆడవాళ్ళు ధరించి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ఏంటంటే అమ్మవారు అందరి దగ్గరికి వీధికి వస్తాం కాబట్టి ఒక సెంటర్కి వెళ్దాం అనేది పెట్టుకోకుండా అందరూ కూడా ఎవరికి వచ్చినప్పుడు వాళ్ళ ముక్కులు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆదివారం రోజు కూడా లోకల్ వాళ్ళు తొందరగా 7 గంటల లోపు వచ్చి వాళ్ళ యొక్క ముక్కులు తీసుకుంటే బయట నుంచి వచ్చే భక్తులకి వాళ్ళకి సౌకర్యం కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి లోకల్ వాళ్ళు బాగా ఎర్లీగా రావాల్సిందే విజ్ఞప్తి. ఇంకా ఇక్కడ మిమ్మల్ని అయిన రద్దీ బట్టి అన్ని ఏర్పాట్లు తీసుకుంటాం. సిబ్బంది అయితే ఈ 5 రోజులు కూడా ఒక్కో రోజు 350 మందిని పెట్టాం. డ్రైవర్లు కానీ హోమ్ పార్టీలు కానీ అన్ని కానీ. మామూలు రోజుల్లో 210 మంది 15 మంది ఆ విధంగా గుడ్డెప్పుల దగ్గర అన్ని ప్లేసులో అంతర్వేది నీలూరు జాతర బందోబస్తు ఇవన్నీ రావటం కూడా ఈసారి కూడా కొంచెం తక్కువ సమయంలో రావచ్చు. ఉన్న వాళ్ళతో మనం అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటుంది.